హైదరాబాద్ లో డ్రగ్స్ డొంకలు బయటపడుతూనే ఉన్నాయి వరుసగా. ఈగల్ టీం చేపట్టిన ఆపరేషన్ లో 220 కిలోల ఎఫిడ్రిన్ పట్టుబడింది. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాలను ఎప్పటికప్పుడు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పట్టుకున్నప్పటికీ వాటి మూలాలు మాత్రం తొలగిపోవడం లేదు. తాజాగా నగరంలో ఈగల్ టీం పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో భారీ ఎత్తున ఎఫిడ్రిన్ డ్రగ్ పట్టుబడింది. జీడిమెట్ల స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలోని సాయిదత్త రెసిడెన్సీలో 220 కిలోల ఎఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి 4గురిని అరెస్టు చేయగా మరో నిందితుడు పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దేశీయ మార్కెట్లో 10 కోట్ల రూపాయలు ఉంటుందంటున్నారు. అదే అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 72 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డ్రగ్ ను ఐడీఏ బొల్లారంలోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో భారీ ఎత్తున తయారు చేశారని పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్ తయారీలో ప్రధాన నిందితుడు శివరామకృష్ణగా గుర్తించారు. మిగతా 4 నిందితుల్లో దంగేటి అనిల్, ముద్దు వెంకటకృష్ణ, ఎం ప్రసాద్, ముసిరి దొరబాబులుగా గుర్తించారు. వీరంతా కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందినవారు. వీరంతా హైదరాబాద్ లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ డ్రగ్ తయారీకి సంబంధించి ఫార్ములాను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారవేత్తలు, పబ్లు, రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతున్నారు. ఫార్మా పరిశ్రమల్లో ఎఫిడ్రిన్ ముడిసరుకుగా వాడుతుంటారు. దీన్ని ఓటీసీ ఔషధంగా దేశంలో రిటైల్ గా విక్రయం చట్టవిరుద్ధం.